ఆ శివరామరాజు నాకు పెద్ద హ్యాండ్ ఇచ్చాడు. వెతకండి, వాడెక్కడున్నాడో వెతకండి. ఖచ్చితంగా నువ్వు ఇక్కడే ఎక్కడ ఉన్నావు. రారా రా 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 రా. విక్రమ్ రారా, దమ్మున్న మగాడు అయితే బయటికి రా, నా ముందుకు రారా రా. వికాస్, ఏమైంది? వికాస్, ఏమైంది? ఈ రక్తం ఏంటి? ఈ దెబ్బలేంటి? అసలు ఏం జరిగింది? ముందు హాస్పిటల్కి వెళ్దాం, పద. అంకల్ ఆగండి, నా గుండెలో రగులుతున్న పగే నాకు ముఖ్యం. ఎవరిని వదలను, ఎవరిని వదలను. అసలు ఏం జరిగింది? నేను మీకు చాలాసార్లు ఫోన్ చేశాను అంకుల్, స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అసలు ఏం జరిగింది అంకుల్? దేవుడా, నాకేమైపోయినా పర్వాలేదు, కానీ గంగాధరాన్ని ఇంటికి చేర్చే వరకు వాడి కంటపడకుండా చూడు. అంటే నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అనమాట. ఈ కారులో విక్రమ్ గారు వచ్చి ఉంటాడు అనుకున్నాను, అందుకే వాడి కోసమే వెతుకుతున్నాను. పోన్లే వికాస్, నువ్వు కనిపించావు చాలు. వికాస్, ముందు మన ప్రాణాల కన్నా మన పగే ముఖ్యం. నువ్వు వెళ్ళి అమృతని ఫినిష్ చేయి. ఇక్కడ విక్రమ్ని నేను చెబుతా. అంకుల్, మనకిక టైం లేదు. వాళ్ళు బొబ్బర్లంక చేరే లోపల మనం వాళ్ళని పట్టుకొని ఫినిష్ చేయాలి. మీరు విక్రమ్ అంతా చూడండి, నేను అమృత సంగతి చూస్తాను. ఓకే వికాస్, ఈసారి పొరపాటును కూడా మన టార్గెట్ మిస్ అవ్వకూడదు. నో అంకుల్, నెవర్. ఈసారి అస్సలు మిస్ అవ్వదు, మిస్ అవ్వదు. బెస్ట్ ఆఫ్ లక్. విక్రమ్,
అమ్మా అమ్మా ఇప్పుడు ఎలాగబ్బా? రేణుకా, నిన్ను బయటకు పంపించే ఏర్పాటు చేశాను. నన్ను బయటకు పంపిస్తావా? అవును. అది ఎంత రిస్కో తెలుసా నీకు? ఆ రౌడీలకు గనుక అనుమానం వస్తే మొత్తం మన వాళ్ళందరినీ చంపేస్తారు. ఆ కిందున్న రౌడీలను చూసావా? చూశాను రేణుకా, కానీ రిస్క్ తీసుకోక తప్పదు. ఎందుకంటే నువ్వు అర్జెంటుగా బయటకు వెళ్ళి మనందరినీ డిసిల్వా హౌస్ అరెస్ట్ చేశాడన్న సంగతి శర్వాణికి ఫోన్ చేసి చెప్తే శర్వాణి తన ఫోర్స్తో వచ్చి మనందరినీ సేవ్ చేస్తుంది. అంతేకాదు, అమృత, విక్రమ్, గంగాధర్ల పొజిషన్ కూడా తెలుస్తుంది. నన్ను బయటకు పంపడం నువ్వు అనుకుంటున్నంత ఈజీ కాదు. వాళ్ళకేమాత్రం డౌట్ వచ్చినా అందరం రిస్క్ లో పడతాం. జరిగిందంతా చూస్తుంటే ఆ డిసిల్వా సామాన్యుడు కాదని అర్థం అవుతోంది. ఇంతమంది పెద్దవాళ్ల ప్రాణాలు కాపాడడానికి నా ప్రాణం పోయినా పర్వాలేదు రేణుకా. నువ్వేం మాట్లాడకుండా నా వెంటరా రా.
వీళ్ళకి ఏదన్నా బిస్కెట్ వేస్తా. చెప్పానా రేణుక, మనకి కాపలా కాస్తున్న వీళ్ళు చాలా అలర్ట్గా ఉంటారని. చీమని దోమని కూడా బయటికి పోనివ్వరు. ఏంటి డ్రామా? డ్రామా కాదు బాసు, మీ సిన్సియర్టీ మీద మా రేణుక నేను పందెం కాసుకున్నాం. రేణుక చూసావా వాళ్ళెంత సిన్సియర్ రౌడీలో. సో పందెం నేనే గెలిచాను. పందెం 5000 నాకే ఇవ్వాలి. అమ్మో, పందెం లేదు కిందం లేదు, లోపలికి పండి. పోదాం లేవా, మిమ్మల్ని పొగిన్నా పొరపాటుగా ఉంది. పద పద రేణుక. పోతామంటున్నావా? పద రేణుక. నీ మేక తెచ్చింది. ఏదో ఒక ప్లాన్ వేయాలి. ఉండవమ్మా, ఇందాక పందెంలో ఓడిపోయావని ఇప్పుడు మళ్ళీ పందెం కాసి పోయిన డబ్బులు లాగేద్దామనుకుంటున్నావా? నేను పందెం కాయను. పందెం కాసే దమ్ము లేదని చెప్పు. డబ్బులు పోతాయని భయం, అంతేనా?
ఏయ్ ఏంటా గోల నోరు మూసుకొని గమ్మునుండండి ఉండొచ్చన్నా కానీ మీ గురించి పందెం ఖాయమంటుంటే నేను ఖాయను అంటున్నాను మా గురించి పందెమా అవునన్నా అందుకే ఖాయనంటున్నాను ఏంటా పందెం నేను చెప్పనన్నా చెప్తావా చెప్పవా హెడ్ మీద కన్ను పెట్టి చెబుతావా అంటే నేనెందుకు చెప్పను అన్నా మీరు డిసిల్వా మనుషులే కదా అవును అంటే డిసిల్వాకున్న గట్స్ దమ్ము మీలో సగమైన ఉంటాయా ఉంటాయా ఏంటి ఉన్నాయి కానీ ఈవిడ కాదు మీకు దమ్ము ధైర్యం ఏమీ లేవని 5,000 పందెం కట్టమంది 5,000 5,000 కాకపోతే 10,000 అన్నా కానీ ఆవిడ అన్న దమ్ము మీకు లేదే ఏయ్ ఏంటా దమ్ము ఓ ఆవిడ్ని ఇప్పుడు బయటికి వదిలితే 10 నిమిషాల్లో ఎంత దూరం వెళుతుంది ఓ 1/2 కిలోమీటర్ అలా ఆవిడ్ని బయటికి పంపి 10 నిమిషాల తర్వాత మీరు పట్టుకోలేరట మీరు చవటలట దద్దమ్మలట ఆ డిసిల్వా గంజి పోస్తే తాగి బతుకుతున్నారట దమ్ముంటా మీద బయటికి వెళ్ళమన్నావు 10 నిమిషాల తర్వాత ఎక్కడున్నా ఎంత దూరం వెళ్ళినా ఆమెను తీసుకొచ్చి ఇక్కడ పడేస్తాం ఏమో నాకైతే నమ్మకం లేదన్నా ఏమ్మా నువ్వు బయటికెళ్ళు నువ్వెక్కడున్నా 10 నిమిషాల తర్వాత పట్టుకుంటాం 10,000 పందెం గెలుచుకుంటాం విన్నారుగా 10,000 పందెం గెలుచుకుంటారట వెళ్ళండి మీరు కొంచెం జరగండి మీరు వెళ్ళండి వెళ్ళండి అమ్మా వెళ్ళండి ఇదన్నా మగాడి దమ్మంటే కరెక్ట్ గా 10 నిమిషాల తర్వాత వెళ్ళి పట్టుకొచ్చేయండి వెళ్ళండి నువ్వు అర్జెంటుగా బయటకు వెళ్ళి మనందరినీ డిసిల్వా హౌస్ అరెస్ట్ చేశాడన్న సంగతి శర్వాణికి ఫోన్ చేసి చెప్తే శర్వాణి తన ఫోర్స్ తో వచ్చి మనందరినీ సేవ్ చేస్తుంది
లిఫ్ట్ చేయడం లేదు. అయ్యో, అమృత విక్రమ్ బావులు ఏమయ్యారు? వాళ్ళైనా తొందరగా కలిస్తే ఇక్కడ అందరినీ ఇంట్లో బంధించిన సంగతి చెప్పొచ్చు. ఒక్కసారి మాటిచ్చాక ఈ రమణ సాల్వ మాట మీద కట్టుబడి ఉంటాడు.